ఈరోజు కూడా మన షూట్ వచ్చేసి మంటలోనే. ఎందుకంటే చలి చాలా పెడుతుంది. ఇంకా ఇంటికి వెళ్తుంటే మంట కనిపించింది. ఈరోజు 10 తారీఖు. నిన్న తిరిగిన తిరుగుళ్ళకి అయితే ఈరోజు కూడా ఇంట్లో నుంచి ఎటు వెళ్ళలేకపోయినాను. ఇంకా ఎడిటింగ్ చేసుకుంటూ కట్ చేస్తే 6 అయిపోయింది. ఇంకా 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాను. ఇంటి నుంచి బయలుదేరి ఇంకా డైరెక్ట్ శాంతి థియేటర్ నారాయణగూడ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఒక పూరి ఒక బొండాది తిన్నాను. ఇంకా ఆడ నుంచి మళ్ళీ కేబ్ బార్ హోటల్కి వెళ్ళి మంచిగా గరం గరం చాయ్ తాగిన. కేబ్ బార్ హోటల్లో చాయ్ తాగి ఇంకా అక్కడి నుంచి ఫోను నిన్న ఖరాబ్ అయింది. నిన్న షో చేసేది ఉండే, చేయలేకపోయినా. ఎందుకంటే ఫోన్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయినా. ఇంకోటి ఏంటంటే ఆ ఫోన్లో 9 తారీఖు నుంచి నా ఒక ఫోన్ పనిచేయట్లేదు. చెప్పడం మర్చిపోయినా. షో పెట్టలేదు. ఒక 2-3 ఫోన్ చేసిర్రు ఏమైందనేసి. ఇంకా వాళ్ళకు కూడా ఇట్లా ఫోన్ వల్ల చేయలేకపోయినాను. అంటే ఫోన్ వల్ల అంటే వాళ్ళకి అర్థమైతలేదు ఫోన్ వల్ల అయిందనేసి. ఫోన్లో షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫోన్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది మెసేజ్ చేసిర్రు, ఎవరెవరు ఏ నోటు ఇష్టపడ్డారు, అంటే ఏ నోటు నాకు సెండ్ చేసిర్రు అనేది నాకు దగ్గర లిస్ట్ రాసుకోలే అనమాట. ఎప్పుడైనా సరే నేను ఆ ఫోన్లో ఈ ఫోన్లో చూసుకొని లిస్ట్ రాసుకొని మళ్ళీ స్టేటస్ పెడతా అనమాట. ఈ నోటు ఇంతమంది సెలెక్ట్ చేసిర్రు, ఈ నోటు ఇంతమంది సెలెక్ట్ చేసిర్రు అని. అట్లా పెట్టి నా పెట్టలే కదా. ఎందుకంటే నా ఫోను ఒకటి పనిచేస్తలేదు నిన్న 9 తారీఖే. అయితే ఆన్ అవుతుందిలేమో అనుకొని ట్రై చేశాను. ఇంకా కాలేదు. ఇంకా చాలా తిరిగాను 9 తారీఖు. ఇంకా ట్రై చేశాను, కాలేదు. ఇంకా రేపు చూసుకుందాంలే అనుకున్నాను. రేపు చూసుకుందాం అనుకున్నా కానీ కట్ చేస్తే 7 తారీఖుదే వీడియో ఉంది యూట్యూబ్లో. 8 తారీఖుది చేయలే, 9 తారీఖు చేయలే. ఇంకెట్లైనా 8 తారీఖుది పెట్టేసేయాలి. 9 తారీఖు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి 8 తారీఖుది ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. అది అయిపోయింది మధ్యాహ్నం వరకి. మళ్ళా తర్వాత అరే రాజాసాబ్‌ది కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అది కూడా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చునేసరికి 5:30, 6 అయిపోయింది. ఇంకా చెప్పాను కదా, అట్లా అయిపోయింది. ఇంకా ఆడ నుంచి డైరెక్ట్ నారాయణగూడ శాంతి థియేటర్ కాడికి వచ్చి ఒక పూరి మైసూర్ బజ్జీ టిఫిన్ చేశాను, ఆకలి అవుతుందని చెప్పేసి. ఇంకా ఆడ నుంచి కేబ్ బార్ హోటల్కి వచ్చి ఆడొక చాయ్ తాగాను. ఇంకా ఆడ నుంచి మన ఫోన్ కోసం అని చెప్పేసి జగదీష్ మార్కెట్ పోయాను. జగదీష్ మార్కెట్ పోయి ఒక అతన్ని అడిగాను. అడిగితే దేఖ్ కే బోల్ తుమ్ అని చెప్పేసి చూస్తుండ అనమాట. "ఏక్ 5-10 మినిట్ టైం దో" అని అన్నాడు. అంటే ఏం చేసినా సరే అని చెప్పేసి టైం ఇచ్చిన అతనికి. టైం ఇస్తే చూస్తుండు. ఇంకా అంతలోపట నేను అటు ఇటు తిరుగుతుంటే నాకు 2 ఫోన్లు ఉన్నాయి కదా, ఊకే కాంటాతో తీస్తున్నాను అనమాట. ఈ సిమ్ము ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఇంకొక ఫోన్లో సిమ్ వేయనీకి ఊకే కాంటాతో తీస్తున్నాను అనమాట. అంతలోపట నాకు ఒకటి పిన్ దొరికిందనమాట. ఇగో ఈ పిన్ను, ఎందుకంటే ఫోన్లు తీసే పిన్ను ఉంటాయి కదా, దొరికింది. తీసుకొని ఇంకా నా బండిలో వేసుకొని మనం దగ్గరికి వచ్చినాను. వస్తే మనోడు ఏమన్నాడు, "ఫోన్ నై బన్ రా మగర్ ఏక్ దిన్ టైం దో, 1000 నుంచి 1500 వరకు అవుతుంది" అని చెప్పిండు అనమాట. అమ్మ ఉత్నా అవుతా ఫోన్ క్యా హువా అది ఇది అంటే, మదర్ బోర్డ్ జల్ గయా, ఆ బోర్డు ఖరాబ్ అయింది, ఈ బోర్డు ఖరాబ్ అయింది అన్నాను. సరే టీకేలే భయ్యా అని చెప్పేసి ఆ నుంచి ఫోన్ తీసుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిస్తే ఇంకా అతను కూడా దేకే బోల్నా పడతా అని చెప్పేసి చూసిండు అనమాట. ఇంకా ఇట్లా చూసి భయ్యా 1000 రూపాయ ఖర్చు అవుతా అన్నాడు. 1000 రూపాయ నాకు అమ్నే అవుతా అని అన్నాను. అంటే నా होता 1000 रुपये होता అన్నాడు. देखो भैया 500 रुपये में करके दो అని అన్నా. 500 में भी नहीं होता అని అన్నాడు. ठीक है एक बार देखो क्या हुआ అని అన్నా. చూసి చెక్ చేసి
భయ్యా 1000 రూపాయ అయితే కర్నా క్యా అన్నాడు. ఠీకే అభి ఆతుమ్ అని చెప్పి ఎంతకైనా మంచిదని చెప్పి ఫోన్ తీసుకొని అభి ఆతుమ్ అని చెప్పి ఫోన్ తీసుకున్నా. తీసుకొని మళ్ళా వేరే దగ్గర ట్రై చేసిన. ఎందుకంటే మనం పుట్టి పెరిగింది హైదరాబాద్ గదా! ఇంకా నాకు 4, 5 షాపులు అడిగంది మనసు తృప్తి ఉండదు. ఎందుకంటే మన బడ్జెట్ తక్కువ కాబట్టి ఇంకా వేరే దగ్గర అడుగుదాము. అందరు గిట్లా అంతా అంటే అప్పుడు మనం దగ్గరకొద్దామనేది మన ప్లాన్ అనమాట. ఆ తర్వాత ఆ ఫోన్ తీసుకున్నా. తీసుకొని మనకు తెలిసిన ఫ్రెండ్ ఉండే ఎప్పటినుంచో ఒక ఫ్రెండ్. ఇంక అతని దగ్గరికెళ్ళాను. అతను దగ్గరికెళ్తే వాళ్ళ డ్యాడీ ఉన్నాడు. అతను లేడు. అయితే ఏమైంది అంటే నేను ఫస్టే అతని దగ్గరికి ఎందుకెళ్ళాననంటే ఇంకా వేరే వాళ్ళని అడిగి చూసి అతని దగ్గరికెళ్దాం అనేది నా టార్గెట్ అనమాట. ఇంకా అతని దగ్గరికెళ్తే అతను అక్కడికెళ్ళిండంట. దుబాయ్ ఎళ్ళిండంట. వాళ్ళ డ్యాడీ ఉండే. వాళ్ళ డ్యాడీ గూడా రిపేర్ చేస్తాడనుకోండి. ఇచ్చినా అనమాట. ఇంకా కైసే అచ్చా అదన్నీ మాట్లాడిండు. ఇంక పైసలు ఇంత అంత అని చెప్పలే. ఎందుకంటే మనోళ్ళ మీద నమ్మకం నాకు. పని పక్కా పర్ఫెక్ట్‌గా చేస్తారు. పైసలది ఫస్ట్ అడగరనేసి. डब्बा है चार्जिंग का डब्बा। प्रॉब्लम क्या है? चार्जिंग का प्रॉब्लम है? देखेंगे चेक करना पड़ता पूरा ये बैटरी प्रॉब्लम है, अंदर प्रॉब्लम है, पट्टी प्रॉब्लम है, सीपीयू प्रॉब्लम है। एक चीज़ देखना पड़ता, 3-4 चीज़ें देखना ज़रूरी है। ఇక పని స్టార్ట్ చేసేసిండు. ఇంక బాగానే మనోడు. మొత్తం ట్రై చేసిండు. మళ్ళా ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. బయటికి పోయి "एक 10-15 मिनट टाइम दो. उधर इधर क्या तो अभी चाय पीने का है तो पी लो" అది ఇది అని చెప్పిండు. సరే అని చెప్పి ఖాళీగా ఉండాలి ఎందుకని చెప్పేసి నేనొచ్చేసి దహివాడనో, దహిపూరి ఉంటది గదా! అది తిన్నాను. తిని తినుకుంటూ ఆలోచించాననమాట. దేవుడా! కంపల్సరీ ఫోన్ ఆన్ గావాలి. లేకుంటే పర్షాన్‌లో పతంగ్ ఎగిరేస్తా. ముందే షో పెట్టినా వీళ్ళందరూ ఏమనుకుంటుర్రో ఏమో అనేసి అనుకున్నా నేను. ఏమన్నా మిస్టేక్ చేసినా అని అనుకుంటున్నా. అనుకుంటుంటే నాకప్పుడు గుర్తొచ్చిందనమాట. అంటే ఫోన్ కోసం అని చెప్పి సిమ్ము తీయడానికి ఒకటి దొరికింది గదా! అది దొరికిందాం. అమ్మ దరిద్రంలో ఉన్నట్లుంది. దానివల్ల పనైతలేనట్టుంది. వేరేలో దరిద్రం మనకెందుకులే అని చెప్పేసి మళ్ళా బండి దగ్గరికెళ్ళి దాంట్లోకెళ్ళి తీసేసి మళ్ళా పడేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. అమ్మో! వీడియో చేసి దీన్ని గూడా చెప్తే బావుంటది అని చెప్పేసి మళ్ళా ఏం చేసినా సేమ్ ప్లేస్‌లోకి తెచ్చి దాన్ని పడేసి వీడియో తీసుకున్నా. తీసుకొని పెట్టేసిన. తర్వాత మనోని దగ్గరికి పోయినా. పోతే మనోడు ఏమన్నాడంటే, "భయ్యా ఓతా నా పక్కా" అంటే, "కైకు నై ఓతా" అని అన్నాడు. అనంగానే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆ! "అభి 5 మినిట్ ठहरो हो जाता" అది ఇది అని చెప్పిండు. ఇక తర్వాత అమ్మ టెన్షన్ ఫ్రీ అయింది. తర్వాత మళ్ళా అటు ఇటు పోయేసొచ్చిన. తర్వాత ఇంక మన ఫోన్‌లో అది వీడియోలు అవన్నీ తీసుకుంటూ ఉన్నా అనమాట. ఇంక అంతలోనే ఒకతను "అరే! మేరే ఫోన్ కే బారే మే బాత్ కర్ తుమ్" అన్నాడు. "ఠీకే కరో" అన్నా. ఇంక అతను గూడా చేసింది మన స్టేటస్ వాళ్ళ దాంట్లో పెట్టినా. ఇంక అది 9493 నంబరోళ్ళు చూసిర్రు. కానీ 86 దాంట్లో పెట్టలే. ఎందుకంటే ఫోను రిపేర్‌లో ఉంది గదా! రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో స్టేటస్ పెట్టలేదు. ఇంక ఈ స్టేటస్ పెట్టినోళ్ళకి పతారికి ఏం జరిగిందనేది, ఎందుకు షో పెట్టలేదనేది వాళ్ళకు నైట్ అర్థమైంది. ఇంకా తర్వాత మళ్ళా మనం దగ్గరికొచ్చిన. "క్యా హువా భయ్ హో గయా" అంటే "కైకు నై హోతా హో గయా" అని చెప్పేసి చూపెట్టిండు. అమ్మ! దేవుని దయ వల్ల సెట్ చేసిండు మనోడు బానే. సూపర్. చూపెట్టిండు గానీ ఏమన్నాడంటే, "300 रुपए खर्च हुआ उससे ये जला के लेके भैया मैं पुराना आदमी हूँ थोड़ा देखो" అది ఇది అని అన్నా. ఠీకే అని చెప్పేసి 250 అని అన్నాడు. 250 नहीं भैया ₹200 ले అంటే ఠీకే ठहरो ఛార్జింగ్ हो रहा అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టిండు. ఇంక చెక్ చేసి ఇంక అంతా బ్రష్ చేసి అంతా సాఫ్ చేసిండు మనోడు మంచిగా. ఎందుకంటే పురాణా కస్టమర్ అని చెప్పేసి మంచిగా చేసిండు. 200 ఇస్తే ఇంకేమనకుండా మనోడు తీసుకుండు. "ఠీక్ హై భయ్యా डाल दिया जीपे में" అంటే "फोन पे कर दिया भैया" అంటే "ఆ गया" అంటే "आ गया" అన్నాడు. సూపర్ థాంక్ యూ भाई. इसका पैसा आ गया ना गूगल पे में? हाँ, आ गया। నాకు మంచిగా అనిపించింది. ఇంక ఫోన్ తీసుకున్నాను.
తీసుకొని ఇంక బండి మీద పెట్టేసి మనోళ్ళకి మళ్ళా స్టేటస్ పెట్టిన. ఇంకా మళ్ళా షో స్టార్ట్ అయితుందనేసి. అప్పుడు నాకు గూడా కొంచెం ధైర్యం వచ్చింది. స్టేటస్‌లో పెట్టేసిన. ఇంగ ఆడ నుంచి గ్రాండ్ హోటల్‌కొచ్చి గ్రాండ్ హోటల్‌కొచ్చి ఒక చాయ్ తాగిన. చాయ్ తాగిన. అమ్మ రిలాక్స్‌గా చాయ్ తాగిన. అమ్మ టెన్షన్ ఫ్రీ అయిపోయిందని చెప్పేసి ఇంగ ఆడ నుంచి ఇంటికి బయలుదేరుతుంటే మళ్ళా మనకి దేవునిలాగా మంట కనిపించింది. ఇంగ ఈరోజు వీడియో ఈడనే చెప్దామని ఫిక్స్ అయ్యి ఇంకా ఈడనే వీడియో చేయాల్సొస్తుంది. ఇక చూస్తుర్రుగా మన ప్రతి వీడియో మంటలోనే. ఇంక చలికాలం వల్ల ఇంక ఏడ మంట దొరికితే ఆడ వీడియో చేయాల్సొస్తుంది గానీ, ఇంక రేపటి నుంచి అట్లా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను నేను. మంట కనిపించినా కూడా డిఫరెంట్‌గా ఏం చేస్తాను. ఇంకా ఈ 10 రోజుల వరకు ఇట్లా జరిగింది గదా! ఇంక 11 నుంచి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఈ షో మాత్రం అంటే ఈ నా లైఫ్ స్టైల్ చెప్పే విధానం కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇంక ఇది బోర్ కొడుతుంది నాకు గూడా. రోజు ఎడిటింగ్ గూడా చాలా టైం పడుతుంది. కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అనుకుంటున్నా 11 తారీఖు నుంచి. చూడండి ఎట్లా చేస్తా అనేది ఇంక మీరే చూస్తారు గదా! ఇగో నాకు ఒక్కరు చూసినా చాలు. కానీ ఒక్కరైనా నాకు మెసేజ్ పెట్టండి. సూపర్ ఉందో, బాగుందో, బాలేదో అని చెప్పేసి. ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలంటే కూడా చెప్పండి. చేస్తాను. ఇంకా ఓకే ఫ్రెండ్స్. ఈరోజు చాలా లేట్ అయినట్టుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్. టేక్ కేర్.